ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో A4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. రాజమండ్రి జైలుకు మిథున్ రెడ్డిని తరలిస్తున్నారు అనే సమాచారంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరుగా వాహనంలోనే జైలు లోపలికి తీసుకువెళ్లిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు క్రమంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు ఫ్రమ్ రాజమండ్రి. మోహన్, సో ప్రెసిడెంట్ మిథున్ రెడ్డి జైలుకు పంపించేశారు. అక్కడ వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, ఎక్కువ మంది ప్రజలు కూడా అక్కడ గుమిగూడారు. పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? మనం ముందు నుంచి చెప్పుకున్నట్లే ఏదైతే లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు కొద్దిసేపటి క్రితమే. ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మొత్తం ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒక్కసారిగా సెంట్రల్ జైలు వద్దకు గుమిగూడడంతో పూర్తిగా అక్కడ పోలీసులందరూ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఒక్కసారి నెలకొంది. అయితే అనంతరం తేరుకున్నటువంటి పోలీసులందరూ కూడా భారీ బందోబస్తు నడుమ మిథున్ రెడ్డి కాన్వాయ్ ని సెంట్రల్ జైలు లోపలికి తరలించారు. అయితే అక్కడే భీష్మించి కూర్చొని మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం అని చెప్పేసి కూర్చున్నటువంటి నాయకులను పంపించడానికి మాత్రం పోలీసులు నానాయాత్ర పడ్డట్టు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పూర్తిగా ప్రస్తుతానికి అయితే మాత్రం మిథున్ రెడ్డి కాన్వాయ్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంత ఇక్కడ పరిస్థితి అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా పోలీసులు కంట్రోల్ చేశారని చెప్పుకోవాలి. నాయకులు కూడా కొంతమంది ఇంపార్టెంట్ నాయకులందరూ కూడా ఎవరికి వారు వెనక్కి వెళ్ళిపోయారు. పూర్తిగా కొంతమంది కార్యకర్తలు మాత్రం ఇంకా అక్కడ ఉన్నారు. అయితే పూర్తి బందోబస్తు ఏర్పాటు అయితే చేశారు. ఎందుకంటే మిథున్ రెడ్డికి గతంలో ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి ఇక్కడ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసిన నేపథ్యంలో మొత్తం అందరికీ కూడా చిరపరిచితుడు. అందుకే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా మిథున్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారంటే చూడాలి, అతనికి సంఘీభావం ప్రకటించాలని చెప్పేసి మొత్తం కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక్కసారిగా రావడంతో ఒక్కసారి పరిస్థితి అయితే ఉద్రిక్తత పరిస్థితులు నడుమ పోలీసులు పూర్తిగా మిథున్ రెడ్డి కాన్వాయ్ని మాత్రం సెంట్రల్ జైల్లోకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కాన్వాయ్ని మాత్రం పోలీసులు సెంట్రల్ జైల్లోకి తీసుకెళ్లారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.